జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 11వ శ్లోకము. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నన్నే సంతతము భజించేటటువంటి వారికి నా స్పష్టమైనటువంటి విశదతమమైనటువంటి సాక్షాత్కారాన్ని అంటే బుద్ధియోగాన్ని ఇస్తాను అని కదా చెప్పాను. అయితే ఆ భక్తులు నా సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా అనుభవించటం కోసం, నా సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా ఆనందముగా అనుభవించటం కోసం ఇంకా నేనేం చేస్తానంటే ఆ భక్తుల మీద నాకు ఉండేటటువంటి పరిపూర్ణ అనుగ్రహముతో, వాత్సల్యముతో వారి మనస్సుకి నేను గోచరిస్తూ వారిలో నా గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిస్తా. అర్జున, ఆ జ్ఞానము అనేటటువంటి దీపాన్ని వారిలో వెలిగిస్తా, వారి హృదయములో వెలిగించి ఇక వారిలో అజ్ఞానము వలన ఉండేటటువంటి భోగానుభవము, విషయవాంఛ, మోహము ఇట్లాంటి చీకట్లన్నింటినీ కూడా జ్ఞానదీపముతో నశింపచేస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు భక్తుల మీద తనకు ఉండేటటువంటి వాత్సల్య పరాకాష్ఠను చూపిస్తూ ఉన్నాడు. తన సాక్షాత్కారాన్ని ఇవ్వటమే కాకుండా ఆ సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా ఆనందముగా అనుభవించటము కోసము మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తానే తొలగిస్తా అని భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు, భరోసాని ఇస్తూ ఉన్నాడు, తన వాత్సల్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ వాత్సల్యాన్ని హృదయపూర్వకముగా ఆస్వాదిస్తూ భగవానుడికి మన మీద ఉండేటటువంటి అంతటి ప్రేమను సంతతము మనము మననము చేసుకుంటూ గుర్తిస్తూ ఆ భగవానునినే సంతతము భజిస్తూ ఆ పరమాత్మ వెలిగించాలి అనుకుంటూ ఉండేటటువంటి జ్ఞానదీపానికి అర్హతని సంపాదించుకునే నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు
శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 121వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు తన నోటిలో సకల విశ్వాన్నంతటినీ యశోదమ్మకు చూపిస్తూ ఉన్నాడు. అదంతా చూచి తను ఉన్నటువంటి నందవ్రజాన్ని కూడా ఆ కృష్ణుడి నోటిలో చూచి యశోదమ్మ భయపడుతూ ఆశ్చర్యపడుతుంది. తనలో తాను ఈ రకంగా అనుకుంటుంది. క్విం స్వప్న ఏతత్ ఉత దేవమాయా
किं वा मदीयः बत बुद्धिमोहः अधो अमुष्यैव मम अर्भकस्य यः कश्चन ఔత్పత్తిక ఆత్మయోగః. నేనేమైనా కలకంటున్నానా? కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. కుమారుడి నోటిలో బ్రహ్మాండాన్నంతటిని చూసినటువంటి యశోదాదేవి ఈ రకంగా అనుకుంటుంది, నేనేమీ కలగనటం లేదు కదా, లేకపోతే ఇదంతా భగవంతుని యొక్క విచిత్రమైన శక్తి ప్రభావమా, ఇదేమైనా విష్ణు మాయయా, లేదా నా భ్రమణ, లేదంటే ఇది నిజమేనా, నా బుద్ధి ఏమైనా సరిగ్గా పనిచేయటం లేదా, లేదా నిజంగానే నా కుమారుడికి ఏమైనా సిద్ధులు ఉన్నాయా, అసలు నేను యశోదనేనా, అసలు ఇది మా ఇల్లేనా, లేదంటే ఇంత చిన్న పిల్లాడు వీడి నోటిలో మొత్తం విశ్వమంతా కనిపించటమేమిటి, బ్రహ్మాండమంతా కనిపించటమేమిటి, ఇది ఎట్లా సాధ్యం, నా జ్ఞానానికి అందటం లేదు, కానీ కంటికైతే మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది అని యశోదాదేవి తనలో తాను అనుకుంటోంది. కృష్ణుడి నోటిలో విశ్వాన్నంతటినీ చూస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 11వ శ్లోకము. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.